మోటార్ ఫీల్డ్లో 4 రకాల డ్రైవర్లు ఉంటారు. లోజర్స్, యూజర్స్, ప్రొఫెషనల్స్ అండ్ టాలెంటెడ్ ఎక్స్పర్ట్స్. ఈ 4 రకాల మనుషుల గురించి చెప్తాను చూడండి. నెంబర్ 1 లోజర్స్. వీళ్ళకి డ్రైవింగ్ రాకపోయినా వచ్చినట్టు ఉంటారు. ఒకవేళ వచ్చినా ఆమాస్కి పున్నానికి బండి తోలుతారు. తెలిసిన తక్కువ, బిల్డప్ ఎక్కువ. ఇంకోటి ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, వాట్సాప్లో వచ్చే ఈ కార్ రివ్యూలకి ఎక్కువ లైకులు కొట్టేది వీళ్ళే అనమాట. ఈ పులిహోరగాల రివ్యూలు కూడా వీళ్ళు లైకులు కొట్టడం, ఇది వాళ్ళ పని. నెంబర్ 2 యూజర్స్. వీళ్ళ దగ్గర కార్లు ఉంటాయి, వీళ్ళు డ్రైవింగ్ చేస్తారు, వీళ్ళంతా పర్ఫెక్ట్గా ఉంటారు. వీళ్ళు కార్ల విషయాల్లో ఓన్లీ జస్ట్ సాటిస్ఫాక్షన్ అండ్ కంఫర్టబిలిటీ ఈ 2 మాత్రమే చూస్తారు. వీళ్ళు ఎక్కడ డిసప్పాయింట్ అవుతారంటే లోజర్స్ ఉన్నారు చూసారా, ఈ లోజర్స్ యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో పులిహోరలు కలుపుతారు చూసారా, కార్లకు రివ్యూలు ఇచ్చాయి. వీళ్ళ మాటలకి వీళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయ్యి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నెంబర్ 3 ప్రొఫెషనల్స్. డ్రైవింగ్ని వృత్తిగా తీసుకున్న వాళ్ళు అనమాట. వీళ్ళల్లో ట్యాక్సీ డ్రైవర్లు, ఆన్లైన్ క్యాబ్ డ్రైవర్లు, ఫ్రీలాన్సింగ్ సర్వీస్ ఇచ్చేవాళ్ళు అందరూ కూడా ప్రొఫెషనల్సే. వీళ్ళల్లో ఎక్స్పర్ట్స్ అండ్ టాలెంట్స్ ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది మాట. మేము ప్రొఫెషనల్ డ్రైవర్ అని ఎవడైనా భుజాలు ఎగరేస్తే మన ఇండియాలో ఒకే ఒక ఆధారం ఉందండి, జెన్యూన్ సర్టిఫికేట్. వాడి నుంచి ఒక ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి ఒక జెన్యూన్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే వాడు ఎంత ప్రొఫెషనల్ డ్రైవర్ అనేది మనకు బయటపడుతుంది అనమాట. అంటే రెండు రకాల లైసెన్సులు ఉండేవి. ఒకటి నార్మల్ డ్రైవింగ్ లైసెన్స్, అది ఏ వెహికల్కైనా ఉంటుంది. కానీ ట్యాక్సీ సర్వీస్ ఇవ్వాలంటే మట్టుగా మ్యాక్సీ క్యాబ్ లైసెన్స్ ఉంటుంది అనమాట. ఒకప్పుడు దాన్ని ఏమంటారు, బ్యాడ్జ్ లైసెన్స్ అనమాట. అది ఈ మధ్య తీసేశారు, దానివల్ల డ్రైవర్కి వాల్యూ లేకుండా పోయింది. ఉంటే నార్మల్ లైసెన్స్ లేదా హెవీ లైసెన్స్. నెంబర్ 4 టాలెంటెడ్ అండ్ ఎక్స్పర్ట్స్. వీళ్ళు చాలా అరుదుగా ఉంటారండి. వీళ్ళకి డ్రైవింగ్ విషయంలో, కార్ల విషయంలో, బస్సులు అన్ని విషయాల్లోని వీళ్ళు ఆల్రౌండర్లు అనమాట. వీళ్ళు ఎంతైనా సరే చాలా సైలెంట్గా ఉంటారు. వాళ్ళను మనం కొనలేము, వాళ్ళు మనకు దొరకరు కూడా. ఎక్స్పర్ట్స్ అండ్ టాలెంట్స్ని మనము చూడాలంటే ఎక్కువ చిన్న వర్క్షాపుల్లోనూ, లేదా రేసింగ్ ట్రాక్ల మీద, లేదంటే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసే ల్యాబుల్లోనూ వీళ్ళని మనం చూడగలం. ఓకే అండి, థ్యాంక్ యూ.